హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే స్టేట్ బ్యాంక్ నుంచి అయితే జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి అనేది అయితే మనం మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఇంకోటి ఏంటంటే చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు గైస్, సో లైక్ కానీ కామెంట్ కానీ ఏం చేయట్లేదు. అట్లీస్ట్ మీరు లైక్ చేయడం వల్ల ఎవరైనా కానీ కొత్తగా ప్రిపేర్ అవుతుంటారు కదా, అంటే గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, సో వారికైతే యూజ్ అవుతుంది గైస్, అట్లీస్ట్ వాళ్ళకన్నా చేరుతుంది. సో దీని అయితే వీడియో అయితే అట్లీస్ట్ లైక్ అయితే చేయండి గైస్. సో మనమైతే ఇప్పుడు నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో స్టేట్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి CRPD/SCO/2024-25/18. పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ అండి. మొత్తం జాబ్స్ వచ్చేసరికి 169 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అంటే ఎక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా అండి. సో స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 22వ తేదీ 11వ నెల 2024 నవంబర్ 22వ తేదీ స్టార్ట్ అయ్యి 12వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది గైస్. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వారికి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి bank.sbi అనే వెబ్సైట్లో అయితే చూడవచ్చు గైస్. అంటే అప్లై చేయడానికి ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ చూడవచ్చు. సో ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి మొత్తం 169 జాబ్స్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకున్నాము. సో ఏ కాస్ట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది అయితే మనమైతే ఇక్కడ చూద్దాం గైస్. అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ అండి. ఎస్సీ వాళ్ళకైతే 6 పోస్టులు ఉన్నాయి, అంటే 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 3 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 19 జాబ్స్ అయితే ఉన్నాయి గైస్. మొత్తం 42 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసరికి ఎస్సీ క్యాండిడేట్స్కి 3, ఎస్టీ 1, ఓబీసీ వచ్చేసరికి 6, ఓసీ వచ్చేసరికి 2. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ వచ్చేసరికి మొత్తం పోస్టులు వచ్చేసరికి 101 అయితే ఉండడం అయితే జరిగింది గైస్. ఇంకా బ్లాక్ లాగ్ వేకెన్సీ అనేసి ఇక్కడ మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి సో కింద ఇక్కడైతే మనం చెక్ చేద్దాం గైస్. సో అప్లికెంట్ మస్ట్ BE, BTech, ME, MSc అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. సో ఇక్కడ మనమైతే ఏ పోస్ట్కు ఏ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలనేది అయితే మనమైతే ఇప్పుడు చూద్దాం గైస్. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్లో సివిల్ అండి. సో వాళ్ళు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలనేది అయితే చెప్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలనేది అయితే చెబుతున్నారు గైస్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైర్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివి ఫైర్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఇన్ ఫైర్ సేఫ్టీ
అయితే చదివి ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. ఈ ఎలిజిబిలిటీ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీలవుతుందనేది అయితే చెబుతున్నారు గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఉన్నది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే సేమ్ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైర్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఉన్నది ఏజ్ లిమిట్ అనేది అయితే. సో ఈ మధ్యలో ఏజ్ లిమిట్ ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే ఉంది గైస్. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇవ్వచ్చు, ఇంకా ఏమన్నా హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూషన్, పెన్షన్ అమౌంట్ ఎలా అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది గైస్ ఆల్రెడీ. యాజ్ ఫర్ బ్యాంక్ రూల్స్ అని చెప్తున్నారు, బ్యాంక్ స్ట్రక్చర్ ప్రకారము. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి ఇక్కడ ఎలా చేయాలి, అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ వాళ్ళకైతే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటరాక్షన్ అయితే ఉంటుందనేది అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 750 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదండి అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే మనము ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ చెప్పాను, bank.sbi అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ అండ్ నోటిఫికేషన్ వెళ్ళి ఫిల్ చేసి వాడికి ఎవరైతే అప్లికేషన్ అంటే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వారు ఫీజు అయితే కట్టి సబ్మిట్ అయితే చేయమన్నారు. సో ఇంకొచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి నవంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది గైస్. ఇంకా ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జనవరిలో ఉండొచ్చు అనేది అయితే చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఎవరైతే కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ అయ్యి స్టడీగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వారి కోసం అయితే ఒక చిన్న ఇన్స్పిరేషన్ వీడియో అయితే చేయబోతున్నాను గైస్. సో వెయిట్ అండ్ వాచ్ ఇట్ గైస్ నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ.